హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోయాను. సో ఇంకొద్దిసేపట్లో అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో నేను లంచ్ ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టుకుంటున్నాను, సో ఇవన్నీ అయితే ఈ వ్లాగ్లో చేస్తాను. ఒకసారి చూసేయండి. బ్రేక్ఫాస్ట్లోకి ఒకటి ప్లేన్ దోశ, అలాగే ఒకటి ఎగ్ దోశ అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే బ్రేక్ఫాస్ట్. ఆఫీస్కి వెళ్ళాకే తింటాను నేను. నాకు ఇంట్లో అసలు కుదరదు తినడానికి. సో ఆఫీస్కి వెళ్ళాకే తింటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆల్రెడీ చట్నీ అయితే పెట్టేసుకున్నాను నేను. సో ఇది చట్నీ దోశలోకి. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ ప్యాక్ చేసుకుంటాను. సో నా లంచ్ అయితే ఇవాళ నేను క్వినోవా అని చెప్పాను కదా మీ అందరికి నా ప్రీవియస్ వీడియోస్ లో. సో క్వినోవా రైస్ తోనైతే నేను కిచిడి చేసుకున్నాను అనమాట. సో ఆ కిచిడి పెట్టుకుంటున్నాను. అయితే ఈ క్వినోవా రైస్ తింటున్నప్పటి నుంచి నాకు అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి అయితే ఏం లేదు. మంచి హై ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఫుడ్ అండి ఈ క్వినోవా రైస్. సో మీరు కావాలి అంటే మంతెన సత్యనారాయణ గారిది ఉంటుంది కదా, అది చూడండి. ఆయన బాగా ఫాలో అవుతాను నేను. సో ఆయన కూడా ఒక 2 years బ్యాక్ ఒక వీడియో చేశారనమాట దీని గురించి. సో బాగుంది. ఆ వీడియోలో అన్ని డీటెయిల్డ్ గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మంతెన సత్యనారాయణ గారు. సో చూడండి ఒకసారి, అది మీకు అర్థం అవుతుంది. సో ఇదన్నమాట క్వినోవా రైస్ కిచిడి నేను చేసుకునింది ఇవాళ. సో ఇదైతే లంచ్ లోకి పెట్టేసుకున్నాను. సో క్వాంటిటీ ఇదైతే హెవీ, అంటే మనకి ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ కాబట్టి, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోతుంది అనమాట. సో అందుకని ఇంత చేసుకున్నాను నేను. సరిపోతుంది నాకు ఈ క్వాంటిటీ. సో ఇది కూడా పక్కకు పెట్టేసుకుంటా. సో నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, ఇవి కొన్ని ఫ్లాక్స్ సీడ్స్. సో ఇవైతే పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా. సో ఇవి జస్ట్ నేను 4 o'clock అలా ఇవి తీసుకుంటాను అనమాట స్నాక్స్. సో ఇదన్నమాట. సో ఇది నా లంచ్ బ్యాగ్. ఇది మా బాబు లంచ్ బ్యాగ్ నేనైతే పెట్టేసుకుంటున్నాను. వాడు స్కూల్ వెళ్ళట్లేదు. సో నా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను బిస్కెట్స్ కూడా తీసుకెళ్తాను ఎప్పుడైనా, అంటే మధ్యలో ఏమన్నా ఆకలి అవుతుంది అంటే మాత్రం తీసుకుంటాను ఆ బిస్కెట్స్, లేదంటే లేదు. ఇలా బిస్కెట్స్ మాత్రమే కాదు, నేను ఏదైనా అంటే ఒక రోజు గ్రేప్స్, ఒక రోజు వాటర్ మిలన్, ఒక రోజు మస్క్ మిలన్, సో ఇలా తీసుకెళ్తూ ఉంటాను అనమాట. బటర్ మిల్క్ కూడా తాగుతాను. మా ఆఫీస్ లోనే ఉంటుంది బటర్ మిల్క్, కాబట్టి నేను పెట్టుకోవట్లేదు ఇక్కడ బటర్ మిల్క్. సో ఆఫీస్ లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోతాను.